హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం గారెలు వేసుకుందామండి. గారెల కోసం ముందుగా మినపప్పు నానబెట్టుకుందాం. ఈ మినపగుళ్ళు వాటర్తో శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా పప్పును శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ పెట్టుకుందామండి. ఈ పప్పు నేను నైట్ టైం నానబెడుతున్నానండి. రేపు మార్నింగే రుబ్బి గారెలు వేస్తాను. గారెలు వేసేటప్పుడు కలుసుకుందాం. పప్పు ఇలా నానిపోయి ఉంటాయండి మార్నింగ్ కల్లా. వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ చేసుకోవడమే. నేను ఆల్రెడీ కడుక్కున్నానండి. ఈ గారెల పిండికి పప్పు రుబ్బేటప్పుడు వాటర్ ఎక్కువ పోయకూడదండి. చూసుకొని సరిపడా పోసుకోండి. బాగా పలచగా అయిపోతే గారెలు రావు. పిండి రుబ్బుకునేటప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకోవాలండి. పిండి ఇలా ఉండాలండి. మిగతా పిండి అంతా రెడీ చేసి అప్పుడు చూపిస్తాను. మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. పిండిలో ఉప్పు, నేను అల్లం వెల్లుల్లిపాయ పిండితో పాటు రుబ్బేస్తానండి. అల్లం పచ్చిమిరకాయలు మీరు కావాలంటే వాటిని సన్నగా ముక్కలు చేసుకొని అయినా వేసుకోవచ్చండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయలు. మామూలుగా అయితే గారెల పిండి ఇంతేనండి. నేను కాకపోతే కొంచెం ఇందులో సూజీ రవ్వ కలుపుతానండి. సూజీ రవ్వ కలపడం వల్ల క్రిస్పీగా వస్తున్నాయండి. నేను ట్రై చేశాను, అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. చాలా కొద్దిగా చాలండి. అన్నీ ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకోవడమే. గారెల పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని కవర్ పైన గారెలు వేసుకోవాలి. పల్లి చట్నీ మొన్న ఎండుమిర్చి చూపించాను కదండి. ఈరోజు పచ్చిమిరపకాయలతో చేసుకుందాం. కొద్దిగా పల్లీలు, పుట్నాలు, ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కానీ మా అమ్మాయికి మా వారికి కొబ్బరి ఇష్టం ఉండదు, అందుకని వేయట్లేదండి. ఇలా పచ్చిమిరకాయలు. మేము కారం తక్కువ తింటాం కదండి, అందుకని పచ్చిమిరకాయలు తక్కువ వేసాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వేసుకుందాం.
వేగిపోయినాయండి పల్లీలు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, నేను వెల్లుల్లిపాయలు అది పొట్టు తీసి వాడనండి. మీకు ఇష్టమైతే వేసుకోండి ఇలా, లేకపోతే పొట్టు తీసుకోండి. ఉప్పు, జీలకర్ర, మొన్న వీడియోలో చెప్పానండి, నేను జస్ట్ కొంచెం పంచదార వేస్తాను ఈ పచ్చడిలో, టేస్ట్ బాగుంటుందని. ఒకసారి ట్రై చేయండి. వీటిని చల్లారనిచ్చి మిక్సీ చేసుకుందామండి. ఈ పచ్చడిలో కొబ్బరి యాడ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చండి. కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదు. మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని చట్నీ ఇలా ఉండాలి. మీకు ఇంకా గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ పోసుకోవచ్చు, పలుచగా కావాలంటే కొన్ని ఎక్కువ పోసుకోవాలి. కానీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు తిరగమాత వేసేసుకుందాము. మండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. అదేనండి, టమాటా రెడీ అయిపోయింది. మిక్సీ జార్లో వేసేస్తున్నాను అనుకోమాకండి, గిన్నె ఆదా అయిపోద్దని ఇలా వేసేస్తున్నాను. జార్లు పాడైపోతాయి అనుకుంటారేమో, వీటికి నాకు మళ్ళీ అలవాటు అయిపోయిందండి. నా జార్లు అయితే ఇంతవరకు పాడవలేదు. పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. గారెలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. గారెలు వేయడానికి సరిపడా ఆయిల్ పోసుకొని నూనె కాగిన తర్వాత గారెలు వేసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో ఇలా చూస్తే తెలుస్తుందండి. కాగలేదేమో అని డౌట్ వస్తే కొంచెం ఇట్లా పిండేసి చూడొచ్చు. ఆయిల్ కాగిపోయిందండి. గారెలు వేసుకుందాం. గారెలు వేసుకుందామండి. ఈ పాల కవర్కి ఇలా తడి వేసుకోవాలండి. ఇలా పిండి తీసుకొని, చెయ్యి తడి లేకపోతే పిండి అతుక్కుపోతుందండి. సైజు మీ ఇష్టం అండి, చిన్నగా అయినా చేసుకోవచ్చు, కొద్దిగా పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసి దాన్ని ఇలా తీసుకోవాలండి. గారిని ఇంతేనండి. ఇదే విధంగా గారెలన్నీ వేసుకోవాలి. గారెలు కొద్దిగా కాగిన తర్వాత ఇలా తిరగేసుకోవాలండి. గారెలు రెడీ అయిపోయినాయండి. వేడి వేడి గారెలు రెడీ అండి. పల్లి చట్నీతో గారెలు తినేద్దామండి.
గారెలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గారెలు చూడండి చక్కగా మెత్తగా సౌండ్ వస్తుంది చూసారా, క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ కూడా పీల్చలేదు. చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి. చిట్టి గారెలండి.